హలో, రైట్. ఎక్కడైతే క్రైస్తవత్వం బాగా విస్తృతంగా ఎక్కువ వస్తుంది, ఎక్కడైతే క్రైస్తవత్వం బాగా విస్తృతంగా వ్యాప్తి చెందుతుందో అక్కడ కొంతమంది క్రైస్తవుల్ని గలిబిలి చేసేవాళ్ళు ఉంటారు. సహజం అది. సాధారణంగా ఎవరైనా చేపలు సముద్రంలో పడతారు, లేకపోతే చెరువులో పడతారు. కానీ కొంతమంది ఇంట్లోకి వచ్చి ఎక్వేరియంలో గేలం వేస్తూ ఉంటారు. అలాంటి తప్పుడు బోధల వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం వాళ్ళని నుంచి మనం జాగ్రత్త పడాలి. ఎవరిని ఏమీ ద్వేషించేదేమీ లేదు, దూషించేదేమీ లేదు. కానీ క్రైస్తవత్వంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక సిద్ధాంతం త్రిత్వం. ఒక మాటలో చెప్పాలంటే బాప్తీసం నీళ్ళలో మునిగి తీసుకోవాలా, చల్లి తీసుకోవాలా, ముందుకు ముంచాలా, వెనక ముంచాలా, 3 సార్లు ముంచాలా, ఒకసారి ముంచాలా, ఇది పెద్ద ఇష్యూ కాదు. అర్థమైందా? ఒక వ్యక్తి మారుమనసు పొందితే పరలోకంలోకి వెళ్తాడు. ఆడవాళ్ళు మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు. భాషలో మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, ఇది కూడా పెద్ద సమస్య కాదు. సొంత ముందుకెళ్ళేయాలా, మన దగ్గరికి వచ్చేయాలా, రొట్టి ద్రాక్షారసం రోజు తీసుకోవాలా, నెలకోసారి తీసుకోవాలి, ఏం విషయాలు కావాలి సార్. అసలు ప్రాముఖ్యమైన విషయం అంటారు. అతి ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతం మన దేవుడి గురించి మనకున్నటువంటి నమ్మకం, మన దేవుడి గురించి. అయితే క్రైస్తవులు నమ్మేటువంటి సిద్ధాంతం కొంచెం మిగిలిన వాటికి వ్యతిరేకంగా ఉంటుంది, లేకపోతే వ్యత్యాసంగా ఉంటుంది. దాంట్లో పదాలు కొంతమందికి అర్థం కావు. ఈ ప్రశ్నకు జవాబే నా ప్రసంగంగా చేస్తాను ఈరోజు. అదే చేస్తాను. కాబట్టి బహుశా నేను 1 గంట మాట్లాడతాను, ప్రశ్నకి జవాబిస్తున్నాను అనుకోవద్దు. నేను ఒక ప్రసంగం చేస్తాను. ఎందుకనంటే ఇది ఒక మాటలో చెప్పగలిగేటువంటి విషయం కాదు. త్రిత్వం గురించి ఖచ్చితమైనటువంటి చాలా చిన్నపిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా ముందు చెప్పేస్తే వాళ్ళు ఎవరిని ఉంటే కనుక లేచి వెళ్ళిపోతారు. నాకు తెలుసు, వాళ్ళు లెగుస్తుంటేనే అర్థమైపోద్ది వాళ్ళ జాతి అనేసి. పిడి సుందర్రావు గారు బ్యాచ్ ఎవరిని ఉంటే వాళ్ళు అంగీకరించరు. బ్రెన్హామ్ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు అంగీకరించరు. యెహోవా సాక్షులు ఉన్నట్లయితే ఎవరన్నా వాళ్ళు కూడా అంగీకరించు. మార్మన్స్ ఉంటే కనుక వాళ్ళు కూడా అంగీకరించు. యేసునామం అని చెప్తూ ఉంటారు కొంతమంది, యెషువా మషీ అనేట్టు. వీళ్ళెవరైనా ఉన్నట్లయితే కనుక వీళ్ళెవ్వరికీ కూడా నేను చెప్పే మాటలు కంపరం ఎక్కుతాయి, కోపం వస్తాయి, పక్కకు తీసుకొస్తే గుండు పురుగు పెట్టి కొట్టి చంపేయాలనిపిస్తుంది. కానీ నేను మాత్రం సత్యం చెప్తాను. ఇది విషయం. అయితే ఇప్పుడు ఈ సిద్ధాంతం గురించి ఆలోచించాలంటే హిందువులు ఏమని నమ్ముతారంటే దేవుడు అనేక రూపాల్లో వస్తాడు, అనేక వ్యక్తులుగా ఆయన ఉంటాడు. దేవతత్వం ఉన్నది హిందువులు. బహుదేవతత్వం అనేది పదం భయపడొద్దు, చాలామంది దేవుళ్ళు ఉన్నారు, ఇది వాళ్ళ యొక్క. ముస్లింలు నమ్మేది అల్లా ఒక్కడే దేవుడు, ఇంకొక దేవుడు లేడు, అల్లా ఒక్కడు. అయితే క్రైస్తవులు ఈ రెండింటికి మధ్యలో ఉన్నట్లుంటుంది. ఎలా అంటే క్రైస్తవులు ఏమంటారంటే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అంటే 3 దేవుళ్ళ కాదు, ఒకడే. ముగ్గురు చూపించి ఒక్కడంటామంటే ఇది వాదం. ఈ విధమైనటువంటి దాంతో 3 ఒకటి ఎలా అవుతారు అనే ఆ జవాబు చెప్పలేక రకరకాలుగా అంటూ ఉంటారు. యెహోవా సాక్షులు ఏమంటారంటే యెహోవా ఒక్కడే దేవుడు, యేసుప్రభు దేవుడు కాదు, పరిశుద్ధాత్ముడు లేనే లేడు. పిడి సుందర్రావు నేను యేసుప్రభు కంటే గొప్పండి, యెహోవా ఒక్కడే దేవుడు, ఆయన మా పెద్దన్న, నేను తమ్ముడిని, ఆయన డైరెక్ట్గా అంటాడు ఆయన దేవుడే కాదన్న. అదే బ్రెన్హామ్ ఏమంటారు, ఆయన దానవేర సూరకర్ణ సినిమా చూసి వచ్చినట్లున్నాడు. దానవేర సూరకర్ణ అనే సినిమాలో ఎన్టీ రామారావు 5 పోర్షన్లు వేశారు. అదేవిధంగా యెహోవా దేవుడే యేసయ్య వచ్చాడు, యేసయ్య మళ్ళీ పరిశుద్ధాత్ముడికి వచ్చాడు. అది బ్రెన్హామ్ చెప్పేటువంటి సిద్ధాంతం. ఇది కరెక్ట్ కాదు. మనకి తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు, 3 ఉన్నారు. ఆ 3 ఒకటే ఉన్నారు. ఇది నేను ఈరోజు మీకు అర్థమయ్యే పద్ధతిలో చెప్తాను, ఎటువంటి అనుమానం లేదు. అయితే 1-2 విషయాలు మీకు ముందు చెప్పాలి. ఈ చెక్క, ఈ బల్ల ఉంది కదా, ఈ బల్లని చెక్కతో తయారు చేస్తారు. చెక్క ఎక్కడి నుంచి వస్తుంది సార్? మీరు చూసారా? చెట్టు నుంచి వస్తున్నాడు. మీరు చూసారా? ఎలా చెప్పగలుగుతారు? చెక్కకు ఉన్నటువంటి గుణగణాలు చెట్టుకున్నాయి కాబట్టి అది సచ్చినట్టు చెట్టు నుంచే రావాలి. ఇనుము నుంచి ఎలా వస్తుంది, ప్లాస్టిక్ నుంచి ఎలా వస్తుంది, రాక్. ఇది మనకి తెలిసినటువంటి విషయం. అంటే ఈ యొక్క చివరిగా మన దగ్గర ఉన్నటువంటి వస్తువుకి ఏ గుణగణాలు ఉన్నాయో ముడి పదార్థాన్ని కూడా అవే ఉండాలి. అంటే దేంట్లోంచి వచ్చిందో దానికి కూడా అదే గుణగణాలు ఉన్నాయి. మనందరం మాట్లాడేవాళ్ళు, మనలో కొంతమంది మోగోళ్ళు ఉంచవచ్చు,
కానీ మోగోళ్ళని జబ్బోళ్ళు అంటారు. ఎందుకంటే ఆడు మాట్లాడటం రాదు కాబట్టి. మనందరికీ మాట్లాడటం వచ్చు. మనకి మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? మనుషులకి మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుడి దగ్గర నుంచి వచ్చాయి. దేవుడు మాట్లాడేవాడైతే ఒక్కడే ఉంటాడా? ఉండడు. మాట్లాడుకోవడానికి ఒకడొకడు ఉండాలి కదా. ఇద్దరన్నా ఉంటారు, లేకపోతే మాటలే ఉండవు ఆయనకి. ఆయనకి మాటలే లేకపోతే నాకెక్కడి నుంచి వస్తాయి మాటలు? టాకింగ్ డాగ్, మాట్లాడే బొమ్మ తయారు చేసేవాడికి మాటలు వచ్చి ఉండాలి. ఆడికే రాకపోతే ఆడి బొమ్మకి ఏం చేసేస్తాడు? ఇప్పుడు మనం బొమ్మలు అంటాం. దేవుడు మనకు మాటలు ఇచ్చాడంటే దేవుడికి కూడా మాటలు ఉండాలి. దేవుడు మాట్లాడాలంటే కనీసం ఇద్దరు ఉండాలి. ఇంకొక విషయం చెప్తాను, మనందరిలో కూడా ప్రేమించే గుణం ఉంది, ప్రేమించే తత్వం ఉంది. అంటే ప్రేమించాలని, ప్రేమించబడాలని. ప్రేమ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. మొదటి యోహాను పత్రికలో ఏముంటుందంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అన్నది. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అంటే ప్రేమించాలంటే మూడు ఉండాలి. ఒకటి ప్రేమించేవాడు ఉండాలి, ఇంకోటి ప్రేమను స్వీకరించేవాళ్ళు ఉండాలి. ఈ రెండు ఉంటే సరిపోదు, మూడోది ఉండాలి. మీలో కొంతమందికి తెలుసు, మీ ఆయన బజార్ నుంచి ఇంటికి వచ్చాడు, ఎవరితో మాట్లాడకుండా మూలలో కూర్చున్నాడు అనుకో, కోపంగా. మీకేమర్థమైపోతుంది? వీడికి ఏదో చిరాకు వచ్చింది, ఆడి జోలికి వెళ్ళకూడదు. నోరు మూసుకొని ఉంటే అది కోపం అని అర్థం అవుతుంది. మాట్లాడకపోతే అది కోపం అని అర్థం అవుతుంది. కానీ ప్రేమకి అయితే వాగుడు ఉండాలి, లేకపోతే చేతలు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటే కానీ ప్రేమ తెలియదు. ప్రేమ వ్యక్తీకరించబడాలి, ప్రేమను వ్యక్తం చేయాలి, లేకపోతే ప్రేమ అర్థం కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రేమకు మూడు ఉండాలి. ఒకడు ప్రేమించేవాడు, ఇంకోటి ప్రేమించబడేవాడు, మధ్యలో ప్రేమను అందించే ఒక మాధ్యమం. దేవుడు ప్రేమ అయి ఉండాలంటే ప్రేమించేవాడు ఆయన, ప్రేమించబడేది ఆయన, మధ్యలో సింగనాథం కూడా ఆయన. మూడు ఆయన, అప్పుడే ప్రేమ. అందుకే మన దేవుడు ముగ్గురు చాలా స్పష్టంగా ఉంటుంది. సరే, ఈ మాట ఇప్పుడే మీకు అర్థం కాదు, నెమ్మదిగా ఒక 10 నిమిషాల్లో మీకు అర్థమైపోతుంది ముగ్గురు ఒకటే ఉండటం. అయితే అసలు ఒకళ్ళ కంటే దేవుడు ఎక్కువగా ఉన్నారా లేదా? ఇది ముందు చూద్దాం. బైబిల్ ఉంటే చూడండి. పాస్టర్లు మీలో కొంతమంది బైబిల్ తీసినా తీయకపోయినా నేను వచనాలు చెప్తాను, అవి రాసుకున్నాను. ఎందుకంటే మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు గట్టిగా చెప్పడానికి ఉంటుంది. ఒకవేళ మీరు చెప్పలేకపోయినా మీరు పడిపోకుండా ఉంటారు, అది నా ఉద్దేశం. అదే సముద్రంలోకి దూకముందు, చెరువులోకి దూకముందు ముందు స్విమ్మింగ్ పూల్లోకి దూకడం నేర్చుకోవాలి. ఇది స్విమ్మింగ్ పూల్, దీంట్లో ఈత కొడితే తర్వాత దాంట్లో దూకుతారు లేదు, తర్వాత విషయం. రైట్? ఓకే. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. ఈ సన్నివేశంలో ఇక్కడికి వచ్చేప్పటికి పరిస్థితి ఏంటంటే దేవుడు భూమిని, ఆకాశాన్ని, చెట్లని, వృక్షాలని అన్నిటిని తయారు చేశాడు, జంతువులు. చేసిన తర్వాత ఒక కమిటీ మీటింగ్ జరుగుతుంది. కమిటీ మీటింగ్. ఆ కమిటీ మీటింగ్లో ఇద్దరికంటే ఎక్కువ ఉండాలి, లేకపోతే కమిటీ మీటింగ్ అంటారు. ఒక్కడే ఉంటే ఎందుకు వాక్కుంటాడు ఆయన, పిచ్చాడు ఆయన. ఇద్దరు ముగ్గురు ఉండాలి, మాట్లాడుకుంటారు. ఏం చేద్దాం, అంతా సృష్టించాం కదా, ఏం చేసేద్దాం? ఓ మనిషిని తయారు చేద్దాం, మనిషి అచ్చం మనలాగా ఉండాలి. ఇది డిస్కషన్. ఆ డిస్కషనే ఇక్కడ రాశారు. చూద్దాం 26వ వచనం. దేవుడు ఉంది కదా, ఆ తర్వాత అడ్డగీత ఉంటుంది. ఆ అడ్డగీతకు అర్థం ఏంటంటే దేవుడు డైలాగ్ అనమాట. అదే, ఎప్పుడైనా బైబిల్లో అడ్డగీత ఉందంటే అడ్డగీత ముందు ఉన్నటువంటి ఆయన డైలాగ్ అనమాట. అంటే యథాతథంగా దింపేశారు డైలాగ్. ఏంటో డైలాగ్ అంటే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడం. ఇప్పుడు మన స్వరూపము అని ఒక ఆయన అన్నాడంటే అక్కడ ఇంకోటి కూడా ఉన్నాడు అలాంటి వాడు. యెహోవా సాక్షులు ఏమంటారంటే ఇది దేవదూతలతో అన్నాడని. దేవదూతలతో దేవుడు ఎప్పుడు నా కుమారుడా, నా స్వరూపం, నా పక్కన కూర్చో అని అనడం. ఎందుకని అంటే దేవదూతలు దేవుని స్వరూపంలో లేరు. ఒకటి. హిబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే దేవదూతల్లో ఏ దేవదూత అన్నాడు నువ్వు నా కుమారుడివి, నా పక్కన కూర్చో అని కూడా ఉంటుంది. కాబట్టి దేవదూతలతో చెప్పింది కాదు, దేవుడు లాంటోడు కనీసం ఇంకోటి ఎవడో ఉన్నాడు. అందుకే ఈ మాట వచ్చింది, మన స్వరూపమందు మన పోలిక చొప్పున. అందుకే నా మాటలు. ఇప్పుడు 27 వచ్చింది. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. దేవుని స్వరూపమందు వాడిని సృజించాడు. స్త్రీని గాను పురుషుని గాను వాడిని సృజించాడు. అంటే కమిటీ ఉన్నది, ఆ కమిటీలో 3-4 ఉన్నారు. వాళ్ళు డిసైడ్ అయ్యారు ఏమని, మనిషిని తయారు చేద్దాం మన స్వరూపం. ఆ మనిషిని తయారు చేయడం ఒకడు ముందుకెళ్ళాడు. ఇప్పుడు మీటింగ్ పెట్టిందేమో ఈయన కదా, మీరే కదా సార్. ఈయనకేమో అధ్యక్షుడు ఇచ్చారు. ఈ అధ్యక్షుడు ప్రశ్న చదివి నన్ను పిలిచారు. ఎందుకు చేసేస్తారు అట్లా? నన్ను ఎందుకు పిలిచారు ప్రసంగానికి? ఈరోజు నేను ప్రసంగాన్ని మీకు ఎవరు చెప్పారు కదా, ఆయన చెప్పింది మీరు చేశారు అంతే కదా. మీరు ఒకవేళ డానియల్ పిలిస్తే ఆయన అందరు కొడతారు కదా. అంటే నేను ఎందుకని ఉదాహరణ చెప్తాను అంటే ఇది ఒక డెసిషన్, ఒక నిర్ణయం. ఆ నిర్ణయాన్ని ఈయనకు అప్పచెప్తే
స్టేజ్ మీదకి వచ్చి ఆ నిర్ణయాన్ని పరిపూర్ణం చేశారు. అదేవిధంగా కమిటీలో 2-3 ఉన్నారు, ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటది? మన స్వరూపం ముందు నిర్ణయం చేద్దాం. ఆ నిర్ణయానికి ఒకరికి అప్పగించారు, నువ్వు చేరా బాబా. ఆయన వెళ్ళి చేశారు. ఎవరు చేసి ఉంటారు? కొంచెం బుర్ర ఉపయోగిస్తే ఎవరో కూడా చెప్పచ్చు, ఏసే. ఎందుకంటే మనుషులందరికీ జీవాన్ని ఇచ్చింది ఎవరు? ఏసే. కలిగి ఉన్నది ఇది ఆయన లేకుండా కలగలేదు. ఎవరి గురించి అది? ఏసే. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏసే నేను చేస్తానులే అని వెళ్ళి చేశాడు. అదనమాట విషయం. అయితే ఇప్పుడు స్వరూపం అంటే ఏంటి? అది కూడా చిన్న క్లారిటీ. మళ్ళీ చదువుతుంది 20లో వచ్చి, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. స్వరూపం అనగానే దేవుడికి 2 చేతులు 2 కాళ్ళు ఇలా ఉంటాయా అని అనుకుంటాం. స్వరూపం అన్నప్పుడు కంటికి కనబడే భౌతిక శరీరం గురించి మాట్లాడతారు. ఎలా చెప్తున్నారు సార్ మీరు అంటారు? చూడండి, దేవుని స్వరూపమందు వాడిని సృజించారు, స్త్రీని గాను పురుషుని గాను వాడిని సృజించారు. ఇప్పుడు మాట చెప్తాను, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఒకేలాగుంటారా? ఉండరు. ఇప్పుడు దేవుడు అమ్మాయి అబ్బాయా? ఇక్కడ స్వరూపం అన్నప్పుడు భౌతికమైన దాని గురించి మాట్లాడతాం. మరి దేని గురించి మాట్లాడుతున్నారండి? నాకు 2 కూతుర్లు, అర్థమైందా? 2 కూతుర్లు నాలాగా ఉంటారు అంటారు. మీరు చూస్తే అర్థమైపోతుంది. అందుట్లో ఒక కూతురు నాలాగా ఉండదు చూపులకి, కానీ ప్రవర్తన ఒకటి నాలాగా, ఇంకోటి చూపులకి నాలాగా ఉండొచ్చు. అంటే నాలాగా ఉంటుంది అన్నప్పుడు 2 రకాలుగా ఉపయోగించవచ్చు. ఒకటి రూపురేఖ, రెండోది నాలాగా ప్రవర్తించడం, నాలాగా మాట్లాడటం, నాలాగా అరవటం, నాలాగా కరవటం, ఏదైనా సరే, ఏదైనా గుణం. ఇప్పుడు దేవుడు తన స్వరూపమందు మనం సృజించాడంటే రూపం గురించి మాట్లాడు. తనకున్న గుణగణాలు, దేవుడికి ఉన్నటువంటి 4 గుణగణాలు ఈ సృష్టి యావత్తులు మనకొక్కరికే ఇవ్వబడ్డాయి, ఇంకెవరికి ఇవ్వదు. ఏంటి సార్ ఆ 4 అంటారు? ఒకటి, చీకటి అయితే మనం లైట్ వేసుకుంటాం, కోతులు వేసుకుంటే మనమే వేసుకుంటాం. దీన్నే సృజనాత్మకత. కింద కూర్చోలేరని కుర్చీ మీద కూర్చున్నారు. ఎక్కడైనా కుక్కలు కుర్చీలు తయారు చేసుకుంటే చేసుకో. సృజనాత్మకత, కొత్త విషయాలు కొనుక్కో. ఇది మనుషులు ఒక్కటే చేస్తారు. రెండోది, మీరు ఇప్పుడు ప్రశ్న అడిగారు. ఎందుకు అడిగారు? తెలుసుకోవాలనేటువంటి ఆశ మీకు తెలుసుకో, దాన్నే విచక్షణ. అందుకే ప్రశ్న అడిగారు. మనుషులు ఒక్కళ్ళే అడుగుతారు ప్రశ్న, జీవరాశుల్లో ఇంకెవ్వరు అడగరు. విచక్షణ. తప్పు చేస్తే ఉత్తగానే అంటే తలగా ఉంచుకుంటారు. దాన్నే సిగ్గు అంటారు, భయం అంటారు. ఇది మనుషులకు ఉంటుంది. దీన్నే నైతికత్వం అంటారు. ఒకటి సృజనాత్మకత, కొత్తది విషయం. రెండోది విచక్షణ, తెలుసుకోవాలి. మూడోది నైతికత్వం, తప్పు ఒప్పు. నాలుగోది స్వేచ్ఛ. మనుషులకు ఒక్కరికే స్వేచ్ఛ, ఇంకెవరికి లేదు. జంతువులకి లేదు. స్వేచ్ఛ అంటే చేయగలిగేది చేయటం కాదు స్వేచ్ఛ. చేయకూడదు అంటే చేయకుండా కూర్చోవటం స్వేచ్ఛ. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు చూసా, వీళ్ళందరికీ విపరీతమైన స్వేచ్ఛ ఉంది. వీళ్ళ ప్రతి ఒక్కరు ప్రసంగం చేయగలరు, కానీ నోరు మూసుకొని కూర్చున్నారు పాపం. అవునా కదా సార్? నియంత్రించుకొని కూర్చున్నారు. ఇది స్వేచ్ఛ, నియంత్రించు. మీరు ఎప్పుడైనా ఆకలేస్తుంటుంది, ఇంట్లో మీ అమ్మ కొబ్బరన్నం కోడి మాంసం వండింది, అయినప్పుడు కూడా ఎప్పుడైనా ఈ డైలాగ్ వేస్తారు, నాకు అక్కర్లేదమ్మా అని ఉంటారు. ఎందుకన్నారు తెలుసా? ఆ రోజు మీ అమ్మ మీద కోపం. నీకు ఆకలేసి కాదు, ఆకలి ఏం కాదు, నీకు ఇష్టం లేక కాదు, తినాలని ఉంది, కానీ కోపంతో నియంత్రించుకోండి. పాస్టర్లో కొంతమంది అర్థమైందా, మంచి మీటింగ్కి వెళ్తారు, బాగా అన్నం వండుతారు, అమ్మ వద్దమ్మ ఈ పూట అంటే ఉపవాసం అన్నాను. నియంత్రించుకునే స్వేచ్ఛ మానవుడికి ఒక్కడికి వెళ్తాయి. ఈ 4 దేవుడు మనకిచ్చాడు. అందుకనే దేవుని స్వరూపం ఉన్నాం. ఇప్పటికి మాకు ఒక్క విషయం అర్థమైంది. ఏంటంటే మనం దేవుని స్వరూపం అంటే భౌతికంగా కాదు, నెంబర్ 1. రెండోది, దేవుడు ఒక్కడే లేడు, ఒకళ్ళకంటే ఎక్కువ ఉన్నారు అనే విషయం. ఇప్పుడు ఇంకొక వచనం చూద్దాం. ఆదికాండం 11వ అధ్యాయం. ఆదికాండం 11వ అధ్యాయం 7వ వచనం. విషయం ఏంటి చెప్పు. నోవహు కాలంలో జలప్రళయం వచ్చింది, మనుషులందరినీ చంపేశారు. తర్వాత కొంతకాలం అయిపోయింది, మళ్ళీ మనుషులు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వీళ్ళు ఏం చేయదలుచుకున్నారంటే వీళ్ళంతా కలిసి ఓ పెద్ద గోపురం కట్టి, అర్థమైంది, దేవుడి దగ్గరికి మెట్లేసేద్దాం అనుకున్నారు. ఆ టైంలో మళ్ళీ పరలోకంలో ఒక కమిటీ మీటింగ్ జరిగింది. ఆ కమిటీ మీటింగ్లో కొన్ని డైలాగులు వేశారు. ఆ డైలాగులు మీకు అర్థం చెప్తాను. యెహోవా, ఇదిగో జనము ఒకటే. ఇది యెహోవా డైలాగ్. జనము ఒకటే, జనము ఒకటే. జనము ఒకటే అంటే ఒకడే ఉన్నాను అక్కడ.
చాలా ఉన్నారు. డాడీ నిన్ను ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్తాను. ఈ రెండు ఒకటే, రైటా రాంగ్? ఈ రెండు ఒకటి కదా? విడివిడి కాదు, ఒకే టైప్ కదా? ఈ రెండు ఒకే కంపెనీ, ఒకే అవుట్పుట్ ఇస్తాయి, ఒకే విధంగా వ్యవహరిస్తాయి. ఈ రెండు ఒకటే అంటే తప్ప? రెండు ఉన్నాయి, ఈ రెండు ఒకటే. ఇది ఒకటే, కానీ ఈ రెండు వేరు వేరు. దానికి 3 కాళ్ళు ఉన్నాయి. 3 కాళ్ళు కనబడతా? 3 కాళ్ళు, అదొక కాలు, ఇదొక కాలు, ఇదొక కాలు. కానీ ఈ 3 కలిపితే ఒక స్టాండ్ లేదు. ఒక స్టాండ్ ఆ 3 కలిస్తే, కానీ 3 వేరు వేరు. ఈ రెండు వేరు వేరు కానీ ఒకే టైప్. అర్థమైందా? జనము ఒకటే అన్న మాటకి అర్థం ఏంటంటే, చాలామంది మనుషులు ఉన్నారు, అందరూ ఒకే విధంగా వ్యవహరిస్తారు. వీళ్ళందరూ ఒకటే అంటే ఏంటి తెలుసు? వీళ్ళందరూ పాస్టర్లు, ఆయన ఒక్కడే వేరు పాట పాడారు. వీళ్ళందరూ ఒకటే పాస్టర్. ఒకటే అంటే ఒకే జాతి. ఒకటే అనే పదం అలా ఉపయోగిస్తుంది. ఒకటే అనే పదం 2 రకాలుగా వాడచ్చు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, దాంతో మీకు అర్థం ఉంది. 4 పిల్లలు సముద్రానికి వెళ్ళారండి ఈత కొడదాం. కొద్దిసేపు నాకు ఒకడే వచ్చాడు, బట్టల గట్ల చింపుకొని. 4 వెళ్ళారు, నువ్వు ఒక్కడే వచ్చావు, మిగిలిన 3 ఏమైపోయారు. అప్పుడు ఆడేమంటాడు తెలుసా? జాగ్రత్త వినండి, ఇక్కడ ఒకటి అనే పదం 2 రకాలుగా వాడతాడు. ఆడేమంటాడు తెలుసా? వాళ్ళు 3 ఒకటైపోయి నన్ను ఒక్కడే చేసి చితకొడిశారు. ఒకటే, విన్నారా? వాళ్ళు 3 నన్ను, ఆ ఒకటి ఒకటేనా? కాదు. నీకు అర్థమైందా? వాళ్ళు 3 ఒకటైపోయారు అంటే వాళ్ళు 3 వేరు వేరే, కానీ నన్ను కొడతానికి ఒకటైపోయారు. నన్ను ఒక్కడే చేశాను, నేను ఒక్కడే. అది విషయం. ఒక్కటే అనే పదం 2 రకాలుగా వాడచ్చు. అది తెలియక నెత్తినోరు బాదుకొని తప్పుడు సిద్ధాంతాలను తెచ్చి పడేసింది. తెలుగే ఇది, నేను విచిత్రమైన భాష ఇది కాదు కదా. మామూలు వాళ్ళు 3 ఒకటే, నన్ను ఒక్కడిని చేసి చితకొడిసేసి. మన భారతదేశాన్ని పరిపాలించే ప్రభుత్వం పేరు ఎన్డీఏ. అది ప్రభుత్వం ఒకటే, కానీ దాంట్లో బోల్డ్ పార్టీలు, బీజేపీ ఉంది, తెలుగుదేశం ఉంది, శివసేన ఉంది, బోల్డ్ పార్టీలు అనేకం, ప్రభుత్వం ఒక్కడే. అది విషయం. 3 ఉన్నారు కానీ దైవత్వం ఒక్కటే. సరే, ఏదో చూద్దాం. ఒకటే అన్న మాటను అర్థం చేసి, వారికి అందరికీ భాష ఒక్కటే, భాష మాత్రం ఒకటే. వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలిచి ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. ఇప్పుడు చూడండి, కనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడము రండని అనుకుని. ఇప్పుడు పైన డిస్కషన్, ఒకటరా, అందరూ ఒకే టైప్లో ఉన్నారు, ఇలా భాష కూడా ఒకటే, కాబట్టి ఏదైనా అనుకుంటే చేస్తారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళని ఎడదీసేయాలి. రండి పదండి అర్థం. ఇదే డిస్కషన్. ఇక్కడ కూడా మనకు అర్థమవుతుంది ఏంటంటే, దైవత్వంలో ఒకళ్ళకంటే ఎక్కువ మంది ఉన్నారు అని అర్థం. అయితే ఒక మాట చెప్తాను, ఈ 2 ఇందాక ఒకటే అని ఎందుకన్నానంటే, ఇది ఎలా పనిచేస్తుందో ఇది కూడా అలాగే పనిచేస్తుంది. ఈ 2 ఒకటి కాదు. ఇదేమో నాకు ఇవ్వడానికి, అది మీకు ఇవ్వడానికి. దీంట్లో వచ్చే సౌండ్ వేరు ఉంటుంది, దాంట్లో వచ్చే సౌండ్ వేరు. ఈ 2 వేరు. ఈ 2 ఒకటి అవ్వాలంటే ఇద్దరిలో కూడా సేమ్ గుణగణాలు. తండ్రి దేవుడు, కుమారుడి దేవుడు, పరిశుద్ధాత్ముడి దేవుడు. దేవుడికి ఉండాల్సినటువంటి ఒక్క ప్రాముఖ్యమైన లక్షణం ఏంటో తెలుసా? దేవుడు అని ఎవరిని అంటారు తెలుసా? దేవుడిని ఎత్తి మీద ఎవరు ఉండకూడదు. ఉంటే ఆడి దేవుడు అవుతాడు. దేవుడిని ఎవరూ సృజించకూడదు. సృజిస్తే వాడిని దేవుడు అవుతాడు. తండ్రిని ఎవరూ సృజించరు, కుమారుడిని ఎవరూ సృజించరు, పరిశుద్ధాత్ముడిని ఎవరూ సృజించరు. తండ్రి నిత్యుడు, ఎప్పుడూ ఉంటాడు. కుమారుడు కూడా ఎప్పుడూ ఉంటాడు. అదేంటంటే మనం క్రిస్మస్ చేసుకుంటాం కదా, మరియమ్మ కడుపుని పుట్టాడు కదా, మరి దాన్ని ఏమంటారు? యేసయ్య ముందున్నాడు, మరియమ్మ కడుపుని ఈ లోకంలోకి వచ్చాడు. ఆది అందు వాక్యం ఉండను, వాక్యము దేవుని వద్ద ఉండను, వాక్యము దేవుడే ఉండదు. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన దగ్గరికి వచ్చాడు. దేవుడు మనిషి ముందున్నాడు. పరిశుద్ధాత్ముడు నిత్యుడు, నిత్య ఆత్మ, ఆయనకి ఇచ్చినటువంటి. 3కి కర్తలు లేదు, వాళ్ళు 3 ఎప్పుడు ఉండేవాళ్ళు, ఒకే జాతి. అందుకని ఒకళ్ళొకళ్ళు ఎలా పిలుచుకునేవాళ్ళే తెలుసా?
ఈయన ఆయన్ని దేవుడు అనేవాడు, ఆయన ఈయన దేవుడు అనేవాడు. ఒక వచనం చూపిస్తాను చూడండి. 110వ కీర్తన 1వ వచనం. 110వ కీర్తన 1వ వచనం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాకు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాకు. అదేంటది? ప్రభువు నా ప్రభువుతో ఇద్దరున్నారు అక్కడ ఉన్నారు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాకు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయవరకు నా కుడి పార్శ్వన కూర్చుండు. యేసు ప్రభు చెప్తున్నటువంటి ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చాడు. అద్భుతం. ఇంకొక వచనం కూడా చూపిస్తాను. మలాకి 3:1. మలాకి 3:1. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చింది. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపత్యకు యెహోవా ఏమని చెప్తున్నాడంటే ప్రభు అయిన యేసయ్య వస్తున్నాడు. యేసయ్యని ఆయన ప్రభు అని పిలిచాడు. నేను ఎందుకు ఈ 2 ఉదాహరణ మీకు ఇచ్చానంటే వీళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు ప్రభువు అని పిలుచుకునేవాడు. దేవుడు తండ్రి కుమారుని ప్రభు అనేవాడు, కుమారుడు పరిశుద్ధాత్ముని ప్రభు అనేవాడు. వీళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు ప్రభు అని పిలుచుకునేటువంటి. కాబట్టి వీళ్ళు సమానమైనటువంటి హోదా కలిగిన. అసలు వీళ్ళు ఎంతమంది ఉంటారు? పాత నిబంధనలోనే చాలా సందర్భాల్లో వీళ్ళు ఎంతమందితో తేలిపోరు. ఈ వచనం చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. ప్రభువుకి యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి. ఇక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఏమొచ్చిందంట? ఆత్మ. ఎవరి దగ్గర నుంచి? యెహోవా దగ్గర నుంచి. ముగ్గురున్నారు. ఇంకొక వచనం కూడా చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది. 48వ అధ్యాయం 16వ వచనం. యెషయా, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడును కాను, ఆది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడు. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. చివర్లైన చూడండి. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఎంత స్పష్టంగా యెహోవా, పరిశుద్ధాత్మ, నేను, ముగ్గురు. మీరు తెలుగు బైబిల్ ఒకవేళ చూస్తున్నట్లయితే నేను చూపించినటువంటి ప్రతి వచనంలో కూడా ఆత్మ అనే పదం ఓల్డ్ బైబిల్ అయితే బోల్డ్ అక్షరాల్లో ఉంటుంది, అంటే గట్టిగా పెద్ద అక్షరాల్లో. ఆ ఆత్మ అని ఎక్కడైనా రాస్తే అది పరిశుద్ధాత్ముడి గురించి, మన ఆత్మ గురించి, మనిషి ఆత్మ గురించి కాదు. సో దీంతో మనకు అర్థమవుతుంది ఏంటంటే త్రిత్వం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, ముగ్గురు ఒకటై ఉండటం అంటే ఏంటి? ఇది పాత నిబంధనలో ముందు రుజువు చేసేసి అప్పుడు కొత్త నిబంధనలోకి వద్దు. 3 కాళ్ళు ఉన్నాయి కానీ ఒకటే స్టాండ్. 3 కాళ్ళు ఉన్నాయి ఒకటే స్టాండ్. అదేవిధంగా మనకి ముగ్గురు వ్యక్తిత్వం కలిగినటువంటి, దైవత్వం కలిగినటువంటి ముగ్గురు ఉన్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. దైవతత్వం కలిగిన వాళ్ళు ముగ్గురు కలిస్తే దైవత్వం. ఎట్లా అయిందండి అని అంటే దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఒక వచనం చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం. పెళ్ళిళ్ళలో చూస్తూ ఉంటారు ఈ వచనం. కాబట్టి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొని వారు ఏక శరీరం అగుతారు. వాళ్ళిద్దరూ పెళ్ళి అయితే ఒకటవుతారు. ఎందుకంటే భావాలు కలుస్తాయి, ఉద్దేశాలు కలుస్తాయి, అందుకని ఒకటవుతారు. తండ్రి కుమార పరిశుద్ధ వాళ్ళ ముగ్గురికి పెళ్ళి అయితే మనకు అర్థమైన భాషలో చెప్తారు వాళ్ళు ఒకటి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు విను, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు. ద్వితం అంటే రెండవ, అంటే అవడు. ఆయన వేరు చేయలేదు, ఎప్పుడూ ఉంటాడు. వీళ్ళిద్దరూ మంచి దోస్తులు అనుకోండి. ఏమంటారు సార్? వాళ్ళిద్దరూ ఒకటేరా బాబు, వేరు చేయలేము ఎవరు. అది అన్న తండ్రి కుమార పరిశుద్ధ వాళ్ళు ఒకటైపోయి వాళ్ళు ఎప్పటికీ వేరు చేయరు. ఇది పాత నిబంధన అండి. పాత నిబంధనలో కొన్ని చూపించారు, మొచ్చకి అన్ని చూపించారు కొన్ని. దీంతోనే అర్థమైపోతాం మన దేవుడు తండ్రి కుమార పరిశుద్ధ. కొత్త నిబంధనలోకి వచ్చేప్పటికి స్పష్టంగా వచ్చేస్తారు. యేసు ప్రభు యొక్క జీవితంలో మనం 3 స్థాయిలు ఎంత స్పష్టంగా చూస్తామో చూడండి. మొదటి ఆయన పుట్టుక. ఈ వచనం మాత్రం బాగా చూడాలి. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. దూత అంటే గబ్రియల్ దూత, తర్వాత గీతం, ఎందుకంటే గబ్రియల్ దూత చెప్పిన మాట, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను, గనుక పుట్టబోవు శిశువు
పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. 2 విషయాలు దీంట్లో క్లారిటీ ఇచ్చేస్తాను, 2 విషయాలు మీకు స్పష్టత ఇస్తాను. ఒకటేంటి తెలుసా? పరిశుద్ధాత్మ సర్వోన్నతిని అంటే దేవుని తండ్రి అయిన దేవుని శక్తి, పుట్టబోయేవాడు దేవుని కుమారుడు. ముగ్గురు ఇక్కడ వేరు వేరు. అయితే ఒక మాట చెప్తాను. మా నాన్నగారు రాజు, నేనేమవుతాను సార్? రాజకుమారుని అవుతాను. మా నాన్నగారు రాజు, నేను రాజు. మా నాన్న అడుక్కునేవాడు, కానీ నాకు రాజకుమార్ అని పేరు పెట్టాడు. పెట్టకూడదా? పెట్టచ్చు. ఈ రెండాట్లో తేడా ఉందా? ఉంది. మొదటి దాంట్లో మా నాన్నే రాజు, అందుకే నేను రాజకుమార్. రెండో దాంట్లో మా నాన్న చెత్తగాతలు ఎత్తుకునేవాడు, కానీ నాకు రాజకుమార్ అని పేరు పెట్టాడు. ఇక్కడ యేసు ప్రభుకి దేవుని కుమారుడని పేరు పెట్టాను. చూడండి ఎలా ఉంది కదా సార్? శిశువు కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. అదేంటి సార్ ఇప్పుడు మీరు కొత్త విషయం చెప్తున్నారు? దేవుని కుమారుడు అంటే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎలా తెలుసా? తండ్రికి పుట్టాడని. అది కాదు. తండ్రికి పుడితే దేవుని కొడుకు కావాలా? ఆయన పేరు దేవుని కుమారుడు అనేది ఆయన పేరు. అందుకనే యూదులు నేను దేవుని కుమారుడు అంటే రాళ్ళు తీసుకునేవాడు. యూదుల భాషలో దేవుని కుమారుడు అన్నా దేవుడు అన్న ఒకటే. అందుకే రాళ్ళు తీసేవాడు 2-3 సార్లు కొట్టడానికి. చంపేస్తాను నువ్వు దేవుడు అంటున్నావు. కాబట్టి ఇక్కడ దేవుని కుమారుడు అంటే చాలామంది తప్పుగా అర్థం చేసుకునేది ఏంటంటే తండ్రికి పుట్టాడని. మార్మన్లు ఏమని చెప్తారు తెలుసా? తండ్రి దేవుడు మరియం దగ్గరికి వెళ్ళి పడుకుంటే యేసు పుట్టాడు. అంత గలీజ్గా మాట్లాడతారు. అది కాదు జరిగింది. దేవుని కుమారుడు అంటే ఆయన పేరు, ఆయన పేరు. అందుకని అలాగే చూడాలి. కానీ ఇక్కడ ముగ్గురు కనబడుతుంది. ఇంకొక సన్నివేశం చూద్దాం. అంటే యేసు ప్రభు యొక్క జీవితంలో 30 ఏళ్ళు వచ్చేసాయి, పరిచర్యకి రావాలి. బాప్తిసం కార్యక్రమం. బాప్తిసం కార్యక్రమంలో చూడడం ఎంత బాగుంటుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచ్చింది. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి ఒడ్డుకు వచ్చాడు. ఇదిగో ఆకాశం తెరవబడింది. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచాను. మరియు ఇదిగో ఈయనే నాకు ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. మీరు జాగ్రత్త గమనిస్తే ఆకాశం తెరవబడటం, పరిశుద్ధాత్ముడు పావురంలాగా రావడం, కింద యేసే బాప్తిసం తీసుకుంటాడు. పై నుంచి ఒక సౌండ్, ఒక శబ్దం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తాను. ముగ్గురు ఉన్నారు, ముగ్గురు ఒకేసారి. ఇంత స్పష్టంగా మనం బాధించుకోవాల్సింది ఏమీ లేదు, అంగీకరించాల్సిందే. తండ్రి ఉన్నాడు పైన, ఆయన మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మధ్యలో, పావురంలాగా వచ్చాడు. కుమారుడైనటువంటి యేసే ఉన్నాడు కింద, బాప్తిసం తీసేసి. ముగ్గురు ఉన్నారు స్పష్టం. ఇప్పుడు ఆయన వాక్య పరిచర్య అంటే యేసు ప్రభు వారు మాట్లాడతారు కదా, ఆ వాక్య పరిచర్యలో కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మని ఆయన ప్రస్తావించారు. మీకు టైం ఉంటే యోహాను సువార్త 14, 15, 16 3 అధ్యాయం చదవండి. 42 సార్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మల గురించి ఉంది. 3 అధ్యాయం 42 సార్లు. అయితే నాకు 3 చూపిస్తాను. ఒక 3 ఎంత స్పష్టంగా ఉంటుందో చూడండి. 14వ అధ్యాయం 16 వచ్చింది. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్దకు ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించు. నేను అడిగితే తండ్రి పంపిస్తాడు. ఎవరిని? పరిశుద్ధాత్మని. ఆయన ఇంకొక ఆయన, నేనుగా వేరొక. చక్కగా ముగ్గురు ఉన్నారు. నేను అడుగుతా, తండ్రి పంపిస్తాడు, వేరొక ఆత్మ. అయిపోయిందా? ఇప్పుడు 14వ అధ్యాయం 26 వచ్చింది. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయాలి. తండ్రి పంపిస్తాడు, పరిశుద్ధాత్ముడు వచ్చి నా గురించి బోధిస్తాడు. ముగ్గురు. 15వ అధ్యాయం 26, 27 వచ్చింది. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చింది. ఈ 3 వచనాలు మీకు ఎందుకు చదివి వినిపించానంటే మళ్ళీ చెప్తాను. 14, 16 వచనం, 14, 26, 15, 26 3 వచనాలు ఎందుకు చదివి వినిపించానంటే పరిశుద్ధాత్ముడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో 3 జవాబులు ఇచ్చారు. పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడు అని 14, 16లో చూస్తే యేసే అడిగితే వచ్చాడు. 14, 26లో ఎందుకు వచ్చాడో తెలుసా? తండ్రి పంపిస్తే వచ్చాడు.
15:26 ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన బయలుదేరి వచ్చేసి. అంటే అర్థం ఏంటి తెలుసా? తండ్రి నిర్ణయం, కుమారుడి నిర్ణయం, పరిశుద్ధాత్ముడి నిర్ణయం, ముగ్గురు నిర్ణయాలు ఒకటే. ముగ్గురికి ఒకే తాళం. తండ్రికి పంపించాలని ఉంది, కుమారుడికి అడగాలని ఉంది, పరిశుద్ధాత్ముడికి వెళ్ళాలని. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు. వేరువేరుగా నిర్ణయించిన ఒకే నిర్ణయం, వేరువేరుగా ఆలోచించిన ఒకే ఆలోచన. ఎంత స్పష్టంగా ఉన్నది. ఇన్ని వచ్చినా చూపిస్తే కూడా నీకు ఎక్కకపోతే ఏమనాలి? మామూలుగా తెలియ కదా నేను మారుతుంది. ఎంత స్పష్టంగా, అవునా? అయితే కేవలము యేసు ప్రభు మాట్లాడుతున్నా కాదు, యేసు ప్రభు శిష్యులు కూడా త్రిత్వం గురించి మాట్లాడారు. చాలామంది యెహోవా సాక్షులు కానీ, బ్రెన్హామ్ వాళ్ళు కానీ, లేకపోతే ఈ పిడి సుందరరావు గారి తాలూకా వాళ్ళు కానీ ఏమంటారు తెలుసు? త్రిత్వం అనే పదం బైబిల్లో ఉందా అని అంటారు. లేదు. అట్లా వాదించేది ఏమంది? లేదు. అయితే ఏమైంది? తాత అనే పదం బైబిల్లో ఉందా? బైబిల్ ఎంతకాలం చదివారు? తాత అన్నా బైబిల్. తాతను వాడికి ఈసారి నుంచి మర్యాద కదా, బైబిల్లో లేదా? తాత అనే పదం లేదు. మామయ్య అనే పదం ఉందా బైబిల్లో? లేదు. యూదులకి మామయ్య అనే పదం లేదు, యూదులకి తాతయ్య అనే పదం లేదు. మా నాయన్ని నేను నాన్న అని పిలుస్తాను, మా నాన్న కూడా నేను నాయనే అని పిలవాలి, ఎందుకంటే తాత అనుకోండి వాళ్ళకి లేదు. మా నాయన్ని మామూలుగా అయితే ముత్తాత అనాలి, కానీ నేను యూదుని అయితే నాయన అనాల్సింది. వేరే మాట లేదా? నాయనే. నా భార్య వాళ్ళ తండ్రిని నేను ఏమనాలి? మామయ్య అనాలి, కానీ యూదుని అయితే మామయ్య అన్నా, నాయనే అంటాను. లేదు మామయ్య అని. అయితే మనకు ఉంది, మనం వాడుకుంటాం, వాళ్ళకి లేదు. విషయం అయితే ఉంది, వాళ్ళు ఒప్పుకున్నారు. దీన్ని చూడండి, మీకు బాగా అర్థం అవుద్ది వాళ్ళకు ఉందా లేదు. 2 కొరింథీ 13-14 అపోస్తలుడైన పౌలు ఆ కాలంలోనే త్రియేక నామములు ఆశీర్వాదం ఇచ్చారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం మీకందరికీ తోడైనగా త్రిత్వనామంలో ఆయన ఇచ్చారు. సరే సార్, ఈ ముగ్గురు అసలు ఏం చేస్తారు సార్? తండ్రి ఏం చేస్తాడు, కుమారుడు ఏం చేస్తాడు, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? దీన్ని అర్థం చేసుకోవడానికి 2 కొరింథీ 12 4, 5, 6 3 వచనం వచ్చింది. 2 కొరింథీ 12 4, 5, 6 వచ్చింది. 4 వచ్చింది. కృపావరములు నానా విధములుగా ఉన్నాయి, కానీ ఆత్మ ఒక్కడే. కృపావరములు అంటే ఏంటో తెలుసా? కృప అంటే ఉచితంగా, వరం అంటే ఇచ్చినటువంటి బహుమానం. మనం మారు మనసు పొందంగానే, గుర్తుపెట్టుకోండి, మనం మారు మనసు పొందంగానే పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కడికి ఏదో ఒక వరం ఇచ్చేస్తాడు. అది ఆయన ఇష్టం. 12వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది, తన చిత్తానుసారంగా తన ఇచ్చకొలిది తాను పంచి ఇచ్చుకుంటే వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్ముడు నాకు 3 వరాలు ఇచ్చాడు. 3. ఈ 3 నేను ఉపయోగిస్తాను. నీకు అర్థమైపోయాడు నా వరాలు ఎంత. ఒకటి, నేను బాగా వాగుతాను కదా, బాగా ఓకే, నా వాగుడు ఎక్కువ, అర్థం. దీన్నే సువార్త చెప్పండి. 2వది బోధిస్తాను. ఎవరన్నా ప్రశ్న అడిగారు అనుకో, వాళ్ళకి ఇదండి జవాబు పద్ధతులుగా టకటక పాయింట్లుగా చెప్తాను. నాకు వాక్యం చెప్పడం వచ్చు, బోధించడం. 2వది సువార్త చెప్పడం వచ్చు. ఈ 2 పని చేయాలంటే ఒకడు పని చేయాలి వెనక. ఏంటి తెలుసా? నా బుర్ర పని చేస్తారు బాగా, తెలివితేటలు ఎక్కువ, అర్థమైందా? కానీ ఎదగ తెలివితేటలు కాదు, మంచి. ఈ 3 అదే, ఈ 3 నాకు పని చేస్తాను. దేవుడు నాకు ఇచ్చాడు అని నేను నాకున్నాయని ఏదో కాలు రెగలేసుకోవటం కాదు, దేవుడు నాకు ఇచ్చాడు అంటున్నాను అంతే. ఈ 3 నాకు ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్లు అందరికీ ఏదో ఒక వరం ఉంటుంది, 1, 2, 3 ఉంటాయి, అర్థమైందా? కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఈ 3 వరాలు బాగా వినియోగిస్తున్నాం అనుకో, దేవుడు కొన్ని యాడ్ చేస్తాడు. ఈ మధ్యకాలంలో నేను గమనిస్తాను, దేవుడు 2 వరాలు నాకు యాడ్ చేసుకుంటూ వచ్చి, అంటే కొత్త ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో గమనిస్తాను, ఈ 3 పని చేస్తున్నాయి అనుకుంటా, బాగా దేవుడు నచ్చింది, బాగా చేస్తున్నారా, ఇవి కూడా చేయి అని ఇచ్చాడు. ఒకటి ఏంటంటే, ఎవరన్నా ప్రార్థన చేయించుకోవడానికి వస్తే, అర్థమైందా, వాళ్ళు చెప్పకముందే వాళ్ళ సమస్య ఏంటో నేను పసిగట్టేస్తాను. అంటే నేనే గొప్పడం కాదు, మళ్ళీ చెప్తున్నాను బాబు, దేవుడు అలాగా నా మనసులోకి తలంపు తీసుకుంటాడు. దాన్ని వివేచన వరం అంటారు. దేవుడు ఇచ్చాడు. కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు స్వస్థత కలుగుతాడు, జరిగింది అక్కడ. దేవుడు నెమ్మది ఇస్తాడు. అంటే మనం ఇప్పుడే నేర్చుకోం స్థాయి ఇది ఇచ్చాడు. అంటే బాగా వరాలని మనం చేస్తామంటే దేవుడు ఇస్తాం. అయితే ఇప్పుడు వరాల గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే,
వరాలు గురించి మనం మాట్లాడాలంటే ఒకే ఒక దేవుడి గురించి మాట్లాడాలి. ఎవరైనా? పరిశుద్ధాత్మ. వరాలు ఇచ్చేది పరిశుద్ధాత్మ. యేసే కాదు, తండ్రి కూడా కాదు, పరిశుద్ధాత్మ. అందుకనే వాటిని ఏమంటారు తెలుసా? వరాల్ని ఆత్మవరాలు అంటారు. ఎందుకంటే ఆయన ఇస్తారు, ఆయనే పంచి ఇస్తారు. కాబట్టి వరాల గురించి మనం మాట్లాడాలంటే పరిశుద్ధాత్ముడి దగ్గరికి వెళ్ళాలి. నెక్స్ట్ 5వ వచనం. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభు ఒకడు. పరిచర్య అంటే నేను పరిపూర్ణ సేవకు వెళ్ళాలా, సువార్త సేవకు వెళ్ళాలా, పాస్టర్గా ఉండాలా, మిషనరీగా వెళ్ళాలా? సేవ. ఈ సేవలన్నిటికి ఎవరో తెలుసా నెత్తి మీద ఉండేది? యేసే. 12వ అధ్యాయం 5వ వచనం. యేసే. సేవలన్నిటికి ఇన్ఛార్జ్ యేసే. వరాలన్నిటికి ఇన్ఛార్జ్ పరిశుద్ధ. నెక్స్ట్ 6వ వచనం. నానా విధములైన కార్యములు కాదు, కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించే దేవుడు ఒక్కడే. కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహాకార్యాలు, వీటన్నిటికీ కర్త ఎవరు? తండ్రి. ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళదే అద్భుతంగా పనిచేసుకుంటూ వెళ్ళిపోతారు. వీళ్ళు ముగ్గురు అవసరం. వీళ్ళు ముగ్గురులో ఏ ఒక్కరు లేకపోయినా క్రైస్తవత్వం ఉండదు అని ఎందుకంటారు తెలుసా? తండ్రి ప్రేమించి కుమారుని పంపించాడు, కుమారుడు ప్రేమించి మన కోసం చచ్చిపోయాడు, పరిశుద్ధాత్ముడు ప్రేమించి యేసే చేసిన కార్యం మనకిచ్చాడు, మనకు ఆపాదించాడు. 3, తండ్రి లేకపోతే పంపించేవాడు లేడు, కుమారుడు లేకపోతే చచ్చిపోయేవాడు లేడు, పరిశుద్ధాత్ముడు లేకపోతే మనకి ఇచ్చేవాడు లేడు. ముగ్గురు వండాల్సిందే. హోటల్కి వెళ్తే ఇడ్లీ తింటాం. హోటల్లో ఇడ్లీ ఎందుకు తిన్నాను తెలుసా? ముగ్గురు ఉన్నారు కదా. ఎవరు సార్ అన్న? వాడు హోటల్ ఓనరు, ఆడు కట్టాడు. రెండో వాడు కుక్కు, ఆడు ఇడ్లీ చేశాడు. మూడో వాడు సర్వరు, ఆడు ప్లేట్లు వేసుకొని వచ్చి ఇచ్చాడు. వాళ్ళు ముగ్గురు పని చేస్తే మన చేతిలోకి ఇడ్లీ వచ్చింది. అది పరిస్థితి. ఆ ముగ్గురులో ఏ ఒక్కరు లేకపోయినా ఇడ్లీ రాదు. హోటల్ ఓనరు, సర్వర్ ఉన్నాడు అనుకో, ఇడ్లీ చేసేవాడు లేకపోతే ఏం చేస్తాడు? ప్లేట్ ఇస్తాడు. ఓనర్ ఉన్నాడు, ఇడ్లీ చేసేవాడు ఉన్నాడు, ఇడ్లీ బయటికి రాదు. బయట బోర్డు ఉంటుంది, ఎవరు ప్రవేశించరాదు అని. వానకి వెళ్తానికి వాడు లేడు. కాబట్టి ముగ్గురు పనిచేస్తారు. ఆ ముగ్గురు ఉంటేనే మనకి రక్షణ కార్యం అనేది ఉంటుంది. ప్రార్థనలో కూడా ముగ్గురు ఉండాల్సింది. అంటారు అసలు మనం ప్రార్థన ఎవరికి చేయమని చెప్పాడు దేవుడు? యేసయ్య తండ్రికి చేయమన్నాడు. మనం ప్రార్థన చేయాల్సిన తండ్రి దగ్గరికి వెళ్తానికి మన దగ్గర ఏమీ లేదు హంగు. ఒకవేళ తండ్రి దగ్గరికి వెళ్ళి అయ్యా తండ్రి అంటే ఎవడా నువ్వా ఎవడా అంటాడు ఆయన. అప్పటికప్పుడప్పుడు ఆ జోబులోంచి కార్డు తీసి యేసే పంపించాను కూర్చో అంటే అది యేసే నామం అంటే. తండ్రి దగ్గరికి వెళ్తే మనం యేసే నామం ఉపయోగించాలి, లేకపోతే బయటపోమంటాడు. అదే అది యేసే నామం ఉపయోగిస్తాం కదా, కూర్చోబెట్టాలి. కూర్చున్నాక ఏంటి చెప్పంటాడు, మా అని వండుతాం. అప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చేస్తాడు పక్కన నుంచి, ఆయన వచ్చి మనకి మాట్లాడేస్తాడు. సో ప్రార్థనలో కూడా ముగ్గురు ఉండాల్సింది. చేసే తండ్రికి ఎంట్రీ దొరికేది యేసేతో, చెప్పించేది పరిశుద్ధాత్మ. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం డబ్బులు తెచ్చుకుంటాం ఏటీఎంలో డబ్బులు తెచ్చుకోవాలంటే 3 ఉండాలి. ఏంటి సార్ అంటాను? ఒకటి మిషను, రెండోది కార్డు, మూడోది పిన్. మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా డబ్బులు రావు బయటికి. కార్డు నుండి పిన్ నుండి మిషన్ లేకపోతే రాదు. కార్డు నుండి మిషన్ ఉంది, పిన్ను మర్చిపోతే రాదు. పిన్ను గుర్తుంది, మిషన్ ఉంది, కార్డు లేదు. 3 ఉండాల్సింది. అప్పుడే మన చేతిలో క్యాష్ వస్తుంది. త్రిత్వం అనేది అంత ప్రాముఖ్యమైనటువంటి అంశం. త్రిత్వ దేవుడిని కాదు అని, త్రిత్వంలో ఏ ఒక్కరిని మనం నిరాకరించిన, తండ్రిని కాదంటే, కుమారుని కాదంటే, పరిశుద్ధాత్మని కాదంటే పనవద్దు. పరిశుద్ధాత్మని పక్కగా పెడితే యేసే ఒక డైలాగ్ వేసాడు, ఏ పాపం చేసినా పర్లేదురా బాబు, పరిశుద్ధాత్మని పక్కకు పెట్టావు నువ్వు మటాసే. స్ట్రెయిట్ డైలాగ్ వేసాడు, అంతే కదా. ఇంకా లేదు. యేసు ప్రభు నమ్మకపోతే నీకు రక్షణ ఎక్కడదే? లేదు. తండ్రి దేవుడే లేడంటే అసలు నిన్నెవరు రా దగ్గరికి. ముగ్గురు ఉండాల్సింది. అందుకనే త్రిత్వాన్ని నిరాకరిస్తే కనుక వాళ్ళు క్రైస్తవులు అవరు. యెహోవా సాక్షులు కానీ మార్మన్స్ కానీ వీళ్ళు క్రైస్తవులు అనరు, అబద్ధ బోధకులు అంటూ ఉంటారు. అయితే మీకు చెప్పగలిగింది ఏంటంటే, మీరు ఏదో ఇతరులకు వెళ్ళి బోధించేయని కాదు నేను చెప్పాను. అదే నేను ఈ విషయాలు 6 నెలలు నేర్చుకున్నాను. దాన్ని మీకు ఏదో కొంచెం ముద్ద చేసి 4 ముద్దలు పెట్టాను, అది విషయం. కాబట్టి మీరేం బాధించవచ్చు ఎవరి దగ్గరికి వెళ్ళి.
మీరు చేయగలిగేటో ఎవరన్నా చెప్పాను కదా మాకు తెలుసా పోరాబాబు అని పంపించేయండి చాలు అని. ఆడి మాటలు మీరు పడిపోరు. అది విషయం. అదన్నా వాదించే పనులు వేరే వాళ్ళు చేస్తారు. త్రిత్వం ఇది అంశం. బాగా అనిపించిందా? త్రిత్వం గురించి క్లారిటీ వచ్చిందా? తండ్రి, కుమార, పరిశుద్ధ ఈ త్రిత్వ దేవుణ్ణి